తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు గొడవలు పడాలి, వాళ్ళ మధ్యన విభేదాలు రావాలి అని కోరుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎందుకు? విడిపోతే అధికారం వీళ్ళకి వస్తుంది, కలిసి ఉంటే అధికారం వాళ్ళకు వచ్చింది 14లో కానీ 24లో కానీ. విడిపోయినప్పుడు వైసీపీకి అధికారంలో వచ్చింది కాబట్టి విడదీసే ప్రయత్నం చేస్తూ ఎక్కడ ఏ అవకాశం దొరికినా దాన్ని వినియోగించుకునేలా చేస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే పవన్ కళ్యాణ్ విడిపోనక్కర్లేదు, గొడవ పడక్కర్లేదు. తెలుగుదేశం తన కార్యకర్తలని ఎలా అయితే చూసుకుంటుందో అలాగే జనసేన కార్యకర్తల్ని జనసేన అధినాయకత్వం చూసుకోవాలి. అలా చూసుకోకపోతే రేపు పొద్దున ఎవరు మిగులుతారు? మొదట్లో తప్పదన్నా అంటుంటాం. ఇప్పటిదాకా మనం ఎవరికి చూపెట్టాం శత్రువుగా? ఎవరిని చూపెట్టాం? జగన్మోహన్ రెడ్డిని చూపెట్టాం. జగన్మోహన్ రెడ్డితో శత్రుత్వం మెగా కుటుంబానికి ఉంది కానీ కార్యకర్తలకు లేదు కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి ఏంటి అసలు గొడవ? కార్యకర్తలకి లేదా పోనీ సామాజిక వర్గ సంఘర్షణలు కూడా కమ్మ కాపు సామాజిక వర్గాల మీద సుదీర్ఘకాలం జరిగింది తప్పించి బలిజా రెడ్ల మధ్యన ఎప్పుడు గొడవలు జరగలేదే. లేదా రెడ్డి కమ్మ సామాజిక వర్గాల మీద ఆధిపత్య పోరాటం జరిగింది తప్పించి కాపును రెడ్ల మధ్యన ఎప్పుడూ జరగలేదే. అసలు వాళ్ళకి ఎందుకు గొడవలు వస్తాయి? బేసిక్గా పవన్ కళ్యాణ్ జగన్ని ద్వేషిస్తున్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ఉన్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ వైఎస్ కుటుంబాన్ని విభేదిస్తున్నాడు కాబట్టి ఈనాటికి కార్యకర్తలు కూడా జగన్కి శత్రువులు అయ్యారు. కాపు సామాజిక వర్గంలోని పెద్దలు కూడా జగన్కి శత్రువులు అయ్యారు. ఇదివరకు అయితే అట్లా లేదే. వాళ్ళందరూ చంద్రబాబుని వ్యతిరేకంగా చూస్తుండేవాళ్ళు, జగన్లో పాజిటివ్ చూడలేదు వాళ్ళు, లేదా రాజశేఖర్లో పాజిటివ్ చూడలేదు. అదే సందర్భంలో నెగిటివ్గా కూడా చూడలేదు వాళ్ళని ఇప్పుడు అలా చూడటంలో టర్న్ చేసుకోగలిగారు పవన్ కళ్యాణ్. అదొక మంచి ఓట్ బ్యాంక్ కింద క్రియేట్ చేసుకుని. అయితే అంతవరకు ఆ ద్వేషం ఒకసారికి పనికి వస్తుంది, ఫ్యూచర్లో అలా పనికి రాకుండా పోతుంది. ఎందుకంటే తమకి ప్రయోజనాలు, తమ కూటమిలో ఉండి తమను ఎవరు గుర్తించినప్పుడు, తమకు ఏ పదవులు దక్కనప్పుడు, తాము కోరుకుంటే ఏది రాదు అనుకున్నప్పుడు ఎన్ని రోజులు అని చెప్పి ఉంటారు? ఎంతకాలం అని ఉంటారు? ఇంకోటి, ఇప్పుడు యువతరమే పవన్ కళ్యాణ్కి ఎసెట్. వాళ్ళు ఈ వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెద్దగా లోకజ్ఞానం లేదు కాబట్టి, సినిమాల జ్ఞానమే లోకజ్ఞానం కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది రైట్ అంటున్నారు. కానీ ఇక్కడ నిజ జీవితంలో వాళ్ళు ఫేస్ చేసేటటువంటిది తెలుగుదేశం వాళ్ళు కూటమిగా వెళ్తున్నారు అక్కడికి, వీళ్ళని అక్కడ పట్టించుకోలేదు. ఓ సైకలాజికల్ ఫీలింగ్ కదా, నేను కూడా పార్ట్ అనుకుంటాడు. కానప్పుడు ఏమవుతుంది? అలాగే మనకేదో పదవులు వస్తాయని అనుకుంటాడు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు నిజంగా వాళ్ళు 100కి 80% అర్హత ఉన్నవాళ్ళు, 80-85%. ఎందుకని? వాళ్ళు సుదీర్ఘకాలం పాటు పనిచేస్తున్నారు కాబట్టి. అదే సందర్భంలో మనల్ని 11 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు కదా వీళ్ళకి ఏదో ఒక పదవి దక్కాల్సి ఉంది కదా. దక్కనప్పుడు ఒక అసంతృప్తి, పనులు జరగనప్పుడు ఒక అసంతృప్తి, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినప్పుడు టీడీపీ వాళ్ళకి పని జరిగి మనకి జరగకపోతే ఒక అసంతృప్తి. దీన్ని ఎట్లా సెటరేట్ చేసుకోవాలో ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. సమన్వయ కమిటీ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసుకుని సెటరేట్ చేసుకోకపోతే తాత్కాలికంగా అంతా బాగానే ఉంటుంది, భవిష్యత్తు ప్రమాదకరం అవుతుంది.